అందరికీ మరణాతండి. మహాపరిశుద్ధులకు ప్రభు కృప, సర్వోన్నతులకు ప్రభు మనకందరకును ప్రసాదించునుగాక. దేవుని యొక్క మహాకృపలో మనము ఆయన ఆశీర్వాదాలు అందుకుందామండి. ప్రియులారా, దేవుని వాక్యం ద్వారానే మనము దేవుని దీవెనలు పొందుకోవాలి గనుక ప్రియమైన స్నేహితులారా, యెషయా గ్రంథం 60 అధ్యాయం 1వ వచనాన్ని మనం చూసినట్లయితే, నీకు వెలుగు వచ్చి ఉన్నది, లెమ్ము తేజరెలుము, యెహోవా మహిమ నీ మీద ఉదయించెను అని ఇక్కడ సర్వోన్నతులకు దేవుడు యెషయా ద్వారా ఆనాటి దైవ జనాంగములకు తెలియపరుస్తూ ఉన్నారు. నేడున్నటువంటి దైవ జనాంగము దేవుని సొత్తైనటువంటి మనకును ఇది ఆయన అనుగ్రహించినటువంటి వాగ్దానం అని మనము గ్రహించవలసిన వారమైనాము. నీకు వెలుగు వచ్చి ఉన్నది. ప్రియమైన స్నేహితుడా, నీకు వెలుగు వచ్చి ఉన్నది, లెమ్ము తేజరెల్లుము, యెహోవా మహిమ నీ మీద ఉదయించెను. నీకు వెలుగు వచ్చి ఉన్నది అనగా ఎంతవరకు నీవు చీకట్లో ఉన్నావు, పాపమనే చీకట్లో, ఇబ్బందులనే చీకట్లో, కష్టాలనే చీకట్లో, అప్పులనే చీకట్లో, అవిధేయత అనే చీకట్లో, అజ్ఞానం అనే చీకట్లో, అనేక రకములైన చీకట్లు. ఉదాహరణ, పలు విధంబులైన ఎట్టి పాప చీకటుల్ తొలగజేసి శుద్ధ కాంతి కలుగజేయును. వెలుగుగా దేవుడు వెలసెధాత్రిలో, వెలుగుగా దేవుడు వెలసెధాత్రిలో. ఇక్కడ వ్రాయబడిన మాట, లెమ్ము తేజరెలుము, యెహోవా మహిమ నీ మీద ఉదయించును. నీకు వెలుగు వచ్చి ఉన్నది. ప్రియమైన స్నేహితుడా, వెలుగు అనగా ప్రభువే, వెలుగనగా ప్రభువే. కనుక ఆయన మహిమ మనల్ని ఆవరించు ఉన్నది. మనము మహిమా స్వరూపులుగా మరి ఆశీర్వాదం పొందుకోబోతూ ఉన్నాము. ప్రియులారా, ఈ విధమైనటువంటి దీవెనలు మనం పొందుకోవడానికి గాను ప్రభువారు ఈ లోకానికి వెలుగుగా వచ్చి ఉన్నారు. ఆయన మాటల్లోని వెలుగు, జీవపు వెలుగు, ఆశీర్వాదపు వెలుగు, మరి ఆదరించేటటువంటి చక్కని వెలుగు మనకెంతో తోడ్పడుతూ ఉన్నది. కనుక దేవుని యొక్క మాట మనకు ఆరోగ్యాన్ని కలుగజేస్తుంది, ఆయుష్ను కలుగజేస్తుంది, జీవాన్ని కలుగజేస్తుంది, ధైర్యాన్ని కలుగజేస్తుంది, విశ్వాసాన్ని కలుగజేస్తుంది. ప్రియమైనటువంటి స్నేహితులారా, ఎందుకంటే అది దేవుని మాట కనుక దిక్కులు చూడవలసిన పని లేదు. దేవుని మాట వలన స్వస్థత లభిస్తుంది. దేవుని మాట వలన అసాధ్యమైన కార్యాలు కూడా సాధ్యములవుతాయి. ఆయన తన నోటి మాట వలనే కదా సమస్త సృష్టి చేశారు. ప్రియమైనటువంటి స్నేహితులారా, ఆయన వాక్కై ఉన్నారు గనుక అట్టి మహాపరిశుద్ధుడు దేవుడు మన నిమిత్తమై వెలుగుగా ఈ లోకానికి వేంచేసినటువంటి వారై ఉన్నారని లేఖనాలు చెబుతూ ఉన్నవి. గనుక ఈవేళ మనలను ఆవరించిన ప్రతి విధమైనటువంటి చీకటిని తొలగించటానికై ఆ పరిశుద్ధుడైనటువంటి దేవదేవుని వెలుగు మనకు తోడుగా ఉండునట్లుగా దేవుడు మన నిమిత్తమై తన కృప చూపించిన వారై ఉన్నారు. ప్రియులారా, చీకటిగా ఉన్న ఇంట్లో దీపం పెడితే ఆ చీకటి ఆ దీపపు వెలుగును బట్టి దూరంగా తొలగిపోతుంది. ఆ చీకట్లో సంచరించేటటువంటి హానికరమైనటువంటివన్నీ కూడా పొమ్మనకుండానే తొలగిపోతాయి. గనుక ఆయన వాక్యపు వెలుగు చేత నీవు ఆశీర్వదించబడినప్పుడు ఆ సమస్త విధములైనటువంటి హానికర చీకట్లు దూరమవుతాయి. అట్టి దేవదేవుని వెలుగు, దేవదేవుని మహిమకాంతులు మన జీవితంలో మనకు నిరంతరము తోడుగా ఉండి ఆశీర్వాదకరముగా మనలను, మన బ్రతుకులను ఉద్ధరించునుగాక. ఆమె. ప్రియమైన స్నేహితులారా, అట్టి మహిమాస్వరూపుడుగు ప్రభువారికి చిన్న ప్రార్థన చేసుకుందామండి. ప్రాణప్రియుడైన మా పరలోకపు తండ్రి, మీ పావనాత్మ చేత మా ప్రభ ప్రతి ఒక్క హృదయాన్ని వెలిగించండి అయ్యా. ఎవరి హృదయంలో చీకటి ఉన్నదో, ఎవరి ఆలోచనలో చీకటి ఉన్నదో, ఎవరి ఇంట్లో ప్రభ చీకటి ఉన్నాయి, పలు విధాలైన పాపపు చీకట్లు అన్నారు. ప్రభా నా తండ్రి, ఇది అపవాది వలన కలిగిన చీకట్లు. ప్రభా, ఆ చీకట్లు తొలగించే శక్తి నా ప్రభ నీ మహిమకు ఉన్నది కనుక వెలుగుగా దేవుడు వెలసే ధాత్రిలో అన్నారు జనకులు. గనుక నా ప్రభ అట్టి వెలుగైనటువంటి నీవు నీ ముఖాంతి ప్రకాశింపచేయి. ప్రభా నీకు స్తోత్రములు. స్విచ్ వేయగానే లైట్ వెలుగుతుంది. అప్పుడు నా ప్రభ అక్కడున్న చీకటి ఏమైపోతుందో దేవానికి స్తోత్రాలు. అలాగే నీ వాక్యపు వెలుగు, నీ ఆశీర్వాదపు వెలుగు ప్రకాశించగానే ప్రతి వారి సమస్యలు పరిష్కారం అగినట్లు కృప చూపి మేలుతో తృప్తిపరిచి నీ కళలద్ది వద్దెల చేయమని జీవముగల యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమెన్.
పరమదేవుని కృప అందరికీ తోడే నడిపించును గాక. ఆమెన్. అందరికీ మరణాతండి.